గారు, మన పార్టీ ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు దీక్ష చేపట్టి నిన్న ఈ 5 రోజులు అయిన సందర్భంగా మాబట్టు వాళ్ళకి వెళ్లి వారికి అప్పీల్ చేశాం. మా ప్రజల దృష్టికి వచ్చినటువంటి సమస్య ఇది, మీరు దీక్ష విరమించండి అని. అప్పుడు ముందుకు వచ్చేవారు వారు ఆలోచిస్తున్నారు అని నాకు అనిపించింది. సాయంత్రం ఈరోజు వారు దీక్ష విరమించారు. మాబట్టు వారి అభ్యర్థుల్ని మన్నించి దీక్ష విరమించినందుకు విజయమ్మ గారికి, పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులకి, ఒక సీనియర్ సిటిజన్ గా, ఒక పౌరుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ 5 రోజులు దీక్ష చేయడం జరిగింది. కరెంటు కోతలు అయితేనేమి, కరెంటు ఛార్జెస్ పెంచడానికి అయితేనేమి, దానికోసమే 5 రోజులు దీక్షలో పాల్గొనడం జరిగింది. మేము మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కలిసి కూడా చేయడం జరిగింది. కానీ మరి ముఖ్యమంత్రి గారికి ఏమో ప్రతిపక్షాలు చేసే దీక్షలు ఆయన ఎగతాళి చేయటం కానీ, మరి అంటే మేము అక్కడ ఉన్నప్పుడు కనీసం రాత్రి ఒక డాక్టర్ని కూడా అపాయింట్ చేయని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులను చూసినప్పుడు ఆయన అధికార దర్పానికి సూచకగా నిలుస్తా ఉంది. మరి అంతేకాకుండా మరి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఈ ఏదైతే విద్యుత్ సమస్య గురించి అయితే మరి గ్యాస్ లేదు, నీరు లేదు, బొగ్గు లేదు, మరి మేమేం చేస్తామన్న నిర్లక్ష్య ధోరణి వల్ల, ఆయనకు ముందు చూపు లేకపోవడం వల్ల మనం ఈ కరెంటు కోతలను ఎదుర్కొంటున్నాం. కరెంటు ఛార్జెస్ పెంచడానికి కూడా ఎదుర్కొంటున్నాం. ఇవాళ అంటే మరి పెంచేదంతా పెంచి 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి వేయడమే కాకుండా మళ్ళీ మేము అది ఇచ్చేసామని చెప్పడం జరుగుతూ ఉంది. 4,000 కోట్ల భారం వేసి ఇంతకు ముందుసారి 170 కోట్లు తగ్గించినామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా 6,300 కోట్లు పెంచి మరి 830 కోట్లు తగ్గించామని చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ అది కూడా తగ్గించడం అంటే ఈ విపక్షాలు చేసిన ధర్నాల వల్ల, మరి దీక్షల వల్ల, వీటన్నిటి వల్ల చేశారని నేను అనుకుంటా ఉన్నాను. ఇవాళ అది కూడా భిక్ష వేస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తా ఉంది ఇవాళ, మరి ఆదాయం 1.27 లక్షల ఆదాయంగా చూపిస్తా ఉన్నారు ఇవాళ. మరి అన్నిటి మీద ఏళ్ళ మీద పెంచలేదు అనకుండా పెంచడం జరుగుతూ ఉంది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్క వ్యవస్థ మీద కూడా ఒక పైసా పెంచకుండా ఆయన నడిపించిన ప్రభుత్వం అయితే, ఇవాళ ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఇవాళ ప్రతి దాని మీద కూడా ఆర్టీసీ మీద 3 సార్లు పెంచారు. 1,700 కోట్ల దాకా భారం వేయడం జరిగింది. మరి కరెంటు మీద పెంచారు, గ్యాస్ పెంచారు. ఇది పెంచలేదనుకుండా మద్యం పెంచారు. మద్యం అయితే సేల్స్ బాగా జరుగుతున్నాయి. భూములు విలువలు తగ్గినా కానీ రిజిస్ట్రేషన్లు రేట్లు పెంచారు, వాట్ పెంచారు. మరి ఇంకా అన్ని కూడా మరి కొన్ని సంక్షేమ పథకాలను బాగా నడిపిస్తున్నారా అంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కానీ, ఆయన మాటలు కానీ ఏవి కూడా చేయని పరిస్థితి ఉంటా ఉంది. ఇవాళ మరి ఏమి చేయని పరిస్థితి ఉంటా ఉంది. మరి ఈ రోజు ఆయన చెప్తా ఉన్నాడు, 1,80,00,000 మందికి 830 కోట్లు తగ్గించాము అని చెప్పి. అసలు రాష్ట్రంలో కరెంట్ ఉంటే కదా ఆయన తగ్గించడానికి. కరెంటు పల్లెల్లో చూస్తే అధికారికంగానే 6 గంటల నుంచి 6 గంటల వరకు 12 గంటలు అధికారికంగా కట్టు. మరి నగరాల్లో కూడా 6 గంటల నుంచి 10 గంటల వరకు కట్టు. కానీ పల్లెల్లో మిగతా రాత్రి 12 గంటల్లో కూడా 1 గంట 2 గంటలు కూడా రాని పరిస్థితి ఉంటా ఉంది ఇవాళ. మరి ఆ పరిస్థితి ఉంది అంటే అసలు కరెంటు వేసుకునే పరిస్థితి లేదు. పల్లెల్లో చీకట్లు ఉంటా ఉన్నాయి. ఈ రోజు తాగునీరికి ఇబ్బందిగా ఉంటా ఉంది. మరి హాస్పిటల్స్ లో ఇబ్బందిగా ఉంటా ఉంది. విద్యార్థులు చదువుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటా ఉంది. ప్రతి దానిలో కూడా ఇబ్బందిగా ఉంటా ఉంది. ఇవాళ ఈ 200 యూనిట్లైనా కూడా మరి 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు, ఒక బెడ్ లైట్, మరి ఒక టీవీ, సెల్ ఫోన్ ఛార్జర్ అయితే కూడా 200 యూనిట్లు అవుతుందట. మరి ఆ 200 యూనిట్లలో ఒక్క యూనిట్ కాస్తే మళ్ళీ 300 యూనిట్లు లేకపోతుంది. ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి హామీ ఇవ్వకుండా మళ్ళీ రైతులకు కూడా ఉచిత విద్యుత్, రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పెడితే మరి ఆ ఉచిత విద్యుత్ అనేది అసలు నామరూపాలు లేకుండా పోతుంది అనుకుంటా.